చెప్తున్నాను. ఇప్పుడు ఐగుప్తు స్త్రీలేమో పని చేయిస్తారట, హెబ్రీ స్త్రీలేమో పని చేస్తారట. ఇప్పుడు పని చేయించే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, చురుగ్గా ఉన్నారా? పని చేసేవాళ్ళు చురుగ్గా ఉన్నారా? గట్టి చెప్పండి. సరే, ఇప్పుడు మన ఇళ్ళల్లో భర్త ఆరోగ్యంగా ఉంటాడంటారా, లేకపోతే భార్య ఆరోగ్యంగా ఉంటుందంటారా, లేక బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారంటారా, లేకపోతే ఇంట్లో పనిచేసే పని మనిషి ఆరోగ్యంగా ఉంటుందంటారా? చెప్పండి. హలో అమ్మ, మీరు చెప్పాలమ్మ, సరిగ్గా చెప్తారు. ఇళ్ళల్లో పని చేయించేటటువంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటుందా, లేకపోతే పని చేసేటటువంటి పని మనిషి ఆరోగ్యంగా ఉంటుంది? చెప్పండి, గట్టి చెప్పండి. రైట్. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నారో. పని చేయాలి. ఈరోజు మీలో కొంతమంది సిస్టర్స్ అనుకుంటున్నారు, చిచి అసలు ఈరోజు వెళ్ళకూడదు అనుకున్నాను, ఎప్పటి నుంచో మా ఆయన ఎందుకే పని మనిషి అంటా ఉంటే నేనేదో చెప్పుకుంటూ వస్తున్నాను, రాక ఈరోజు ఈ సర్వీస్కే రావాలా? దయచేసి వినండి. ఒక అన్నయ్యగానో తమ్ముడుగానో కొడుకుగా చెప్తున్నా, ఈ పని చేసేటటువంటి పని మనిషి ఏం చేస్తుందో తెలుసా? తను ఒంగొని తడిబట్ట తీసుకొని ఇల్లంతా ఊడుస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒళ్ళంతా కదులుతుంది. బకెట్లో నీళ్లు ముంచుకొని బకెట్లో బట్టలు నానబెట్టి ఏం చేస్తుంది? ఒంగొని జాడిస్తూ ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళి దండం మీద ఏం చేస్తుంది? ఆరేస్తూ ఉంటుంది. ఆరేస్తున్నప్పుడు కాలు కూడా ఎక్సర్సైజ్. అవునా అండి? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పని మనిషి కాళ్ళకు పని ఉంటుంది, చేతులకు పని ఉంటుంది, ఒళ్ళంతా కూడా కదులుతుంది. ఈ ఇల్లాలు ఏం చేస్తుందంటే, ఏమే ఆ నీళ్లు పట్టురా, అలాగేనమ్మా ఆ నీళ్లు పట్టు, ట్యాబ్లెట్లు కూడా పట్టుకురా. ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి? మనం చేసుకోవలసిన పనులు మనం చేసుకోకుండా, మనం చేయకుండా పని మనిషికి పని పెడితే ఏం జరుగుతుంది? తానేమో ఆరోగ్యంగా ఉంటుంది, మనమేమో మందులు వేసుకోవడంలో సరిపోతుంది. ఇప్పుడు మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. అయ్యో మీరు ఆగండి అయ్యా, నేను మాట్లాడుతున్నాను కదా మీ తరఫున. వీళ్ళు పని చేయాలి, మీరు కూర్చొని మేయాలి. లేదు అలాంటి మన మధ్య. పాపం భార్యే పొద్దున్న లేచి ఇంటి పని వంట పని అన్నీ చేసుకుని గబగబా చిన్న బాక్స్లో అన్నం పెట్టుకుని బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంది. మనోడేమో ఇంట్లో కూర్చొని టిక్కు ఛానల్ మార్చుకుంటూ ఎప్పుడు వస్తా ఎందుకని మేపాలి కదా. కూర్చొని మేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొట్ట తప్ప ఏమీ పెరగదు. కాబట్టి మీరు కూడా కష్టపడి పని చేయాలి. బైబిల్ సెలవిస్తుంది, పని చేయకుండా ఏ ఒక్కడు భోజనం చేయడానికి వీల్లేదు. అమ్మ మీకు ఒక సలహా, మీ ఆయన పని చేయకపోతే అసలు మీరు అన్నం పెట్టకండి, మొత్తం సెట్ అయిపోతాడు. దయచేసి వినండి. ఒక అద్భుతమైన సత్యాన్ని వాళ్ళు తెలియచేస్తున్నారు. అయ్యా, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు. ఎందుకని? వీళ్ళు పని చేయించేవాళ్ళు, వాళ్ళు పని చేసేవాళ్ళు. పని చేయించే వారి కంటే పని చేసేవాళ్ళు చురుకుగా ఉంటారు. దేవుడు ఈరోజు అదే కోరుతున్నాడు. నువ్వు పనిచేసేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, అంతేగాని కూర్చొని పని చెప్పేవాడిగా కాదు.